Hello, welcome to our channel SS Maths Hub. Today we have to discuss about exercise 2.3 in 10th class. Okay, in previous class we have already discussed about exercise 2.2. Okay, so today we start with first problem of exercise 2.3. Okay, so what is the first problem? Which of the following sets are equal? So ఇక్కడ మనకి 3 సెట్స్ ఇచ్చారు. ఈ 3 సెట్స్ ఈక్వల్ అవుతాయా అనేది క్వశ్చన్ మార్క్ అడుగుతున్నారు. ఓకే, సో ఆ సెట్స్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ FOLLOW ఫాలో అనే వర్డ్లో ఉండేటువంటి లెటర్స్ ఏ అనే సెట్. ఓకే, సో బి అనే సెట్లో ఏముంది? ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫ్లో అనే వర్డ్లో ఉండేటువంటి లెటర్స్ బి అనే సెట్. అండ్ సి is equal to x says that x is a letter in the word wolf. ఓకే, సో wolfలో ఉండే వర్డ్లో ఉండేటువంటి లెటర్స్ అనేది సి అనే సెట్. ఓకేనా, సో ఈ 3 సెట్స్ ఈక్వల్ అవుతాయా అంటున్నారు. ఓకే, సో చెక్ ఇట్. సో వాట్ ఈస్ సెట్ ఏ? సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సస్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో. ఓకే, సో ఫాలో అనే వర్డ్లో ఉండేటువంటి లెటర్స్ ఏ అనే సెట్. సో దాంట్లో ఉండేటువంటి లెటర్స్ ఏమేంటి నాన్న? ఎఫ్ ఓ L L O W. Okay, but definition of sets ఏంటి? in there the elements are unique. సెట్ డెఫినేషన్లో ఏంటి అంటే వచ్చిన టర్మ్స్ అనేవి రిపీట్ అవ్వకూడదు, ఓన్లీ వన్ టైమే ఉండాలి. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెట్. కాబట్టి అప్పుడు ఏ అనే సెట్లో ఏముంటాయి? ఎఫ్, ఇక్కడ ఓస్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి సింగిల్ టైం రాసుకుంటాం. ఎల్ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి సింగిల్ టైం రాసుకుంటాం. అండ్ డబ్ల్యూ. Okay, so this is the set A. Clear? Next, set B is equal to, what is set B? X says that x is a letter in the word flow. Okay, flow అనే వర్డ్లో ఉండేటువంటి లెటర్స్. ఓకేనా, సో ఆ వర్డ్లో ఉన్న లెటర్స్ ఏంటి? ఎఫ్ ఎల్ ఓ డబ్ల్యూ. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెట్. వాట్ ఈస్ సెట్ సి? ఎక్స్ says that x is a letter in the word wolf. ఓకే, వూల్ఫ్లో ఉండేటువంటి లెటర్స్ సి అనే సెట్. సో ఆ లెటర్స్ ఏమేంటి చూడండి? WOLF. ఓకే, సో ఇప్పుడు ఏ సెట్ అండ్ బి సెట్ అండ్ సి సెట్స్ అనేవి వచ్చాయి. సో వీటిలో ఉన్న లెటర్స్ అనేది ఈక్వల్ ఉన్నాయా లేదా అనేది చూడాలి. సో ఎఫ్ చూడండి, ఎఫ్ 3 సెట్స్లో ఉంది. ఇక్కడ మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 3 సెట్స్లో కూడా 4 లెటర్స్ ఉన్నాయి. ఎఫ్ అనేది కామన్ ఉంది, అలాగే ఓ కూడా కామన్గా ఉంది, ఎల్ కూడా కామన్గా ఉంది, అండ్ ఎఫ్ కూడా కామన్గా ఉంది. ఓకే, డబ్ల్యూ కూడా కామన్. సో ఆల్ సెట్స్లో లెటర్స్ అండ్ లెటర్ ఆఫ్ ది సైజెస్ కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఆల్ సెట్స్ ఆర్ ఈక్వల్. దేర్ ఫోర్ ఆల్ సెట్స్ ఆర్ ఈక్వల్. ఓకే, చూడండి, సెట్ ఏ కామా బి అని మనం ఎలా రాసుకోవచ్చు? ఈజ్ ఈక్వల్ టు బి కామా ఏ అవుతుందా? అవుతుంది కదా. 2 సెట్స్లో కూడా ఎలిమెంట్స్ అనేవి సేమ్ కదా. సో ఆ ఎలిమెంట్స్ ఆర్డర్ అనేది మారింది. ఓకే, లెఫ్ట్ రైట్ సైడ్ అండ్ రైట్ ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది, కానీ లెటర్స్ మాత్రం సేమ్గా ఉన్నాయి. ఓకే, ఆర్డర్ కెన్ బి చేంజ్డ్ బట్ లెటర్స్ ఆర్ యూనిక్గా ఉండాలి. వచ్చిన లెటర్ అనేది రిపీట్ అవ్వకూడదు. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెట్. ఓకేనా, సో ఇదే ఫార్మేషన్లో ఇవేంటి అంటే ఆర్డర్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంది ఈ సెట్స్కి. ఓకే, కానీ లెటర్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ సమ్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్ అండ్ ఫిల్ అప్ ద బ్లాంక్స్ విత్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు సో యాజ్ టు మేక్ ద స్టేట్మెంట్ ట్రూ. ఓకే, సో ఈక్వాలిటీ అంటే రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయని, ఈక్వల్గా లేకపోతే ఏ సింబల్ ఏమంటున్నారు? నాట్ ఈక్వల్ టు సింబల్ అంటున్నారు. ఓకేనా, ఇక్కడ మనకి కొన్ని సెట్స్ ఉన్నాయి. ఓకే, ఈ సెట్స్ అనేవి ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్లో ఈక్వాలిటీ ఆర్ నాట్ ఈక్వాలిటీలో ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో మనం ఇక్కడ రాయాలి. ఓకే, సో దీంట్లో ఫస్ట్ సెట్ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 అంటే సెట్ ఏ అండ్ సెట్ బి అనేది ఏంటి? ఈక్వల్. ఓకే, నెక్స్ట్ సెట్ సి సెట్లో ఏమున్నాయి? ఏ బి సి డి ఉన్నాయి. ఓకే, సో డి సెట్లో ఏముంది? డిసిఏబి. ఇది చూడండి, సి అండ్ డికి ఆర్డర్ అనేది చేంజ్ అయింది, కానీ ఎలిమెంట్స్ మాత్రం సేమ్ ఉన్నాయి. చూడండి, ఏబిసిడి, ఇక్కడ కూడా ఏబిసిడి. ఓకే, సో ఈ 2 కూడా
ఈక్వల్. నెక్స్ట్ ఈ అనే సెట్లో AEIOU అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఎఫ్ సెట్ చూడండి, సెట్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో వోవెల్స్ ఏంటి, AEIOUనే కదా. సో అంటే ఈ అండ్ ఎఫ్ అనేవి ఈక్వల్ సెట్స్. ఓకే, సో కింద ఇచ్చిన కండిషన్స్ అనేవి వీటిలో ఏది ఈక్వాలిటీ అవుతుంది అండ్ ఏది నాట్ ఈక్వాలిటీ అవుతుంది అనేది మనం రాయాలి. ఓకే, సో ఫస్ట్ కండిషన్ చూడండి, A-B. ఇక్కడ AB అనేవి ఈక్వల్ అవుతుందా, నాట్ ఈక్వల్లో అవుతుందా. ఓకే, సో అనే సెట్లో ఎలిమెంట్స్ ఏంటి 1 2 3. Bలో ఎలిమెంట్స్ ఏంటి, సెట్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ 1 2. ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ ఏంటి 1 2 3నే కదా. అంటే A అండ్ B అనే సెట్స్లో ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి కాబట్టి AB అనేది ఈక్వల్ టు. ఓకే, సో నెక్స్ట్ వన్ AE. ఏ అనే సెట్లో ఏమున్నాయి 1 2 3. ఈలో ఏమున్నాయి AEIOU. ఫుల్గా ఏంటివి డిఫరెంట్, ఇక్కడేమో నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఓకే, సో ఏ అండ్ ఈ అనేది ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ C అండ్ D. ఓకే, సో C చూడండి ABCD ఎలిమెంట్స్ ఉన్నాయి, Dలో కూడా ఏమున్నాయి, సేమ్ ఉన్నాయి కదా, ABCD అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. రెండు కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఓకే, సో సెట్స్ క్యాపిటల్ D నానా, సారీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ D అండ్ F. ఓకే, సో Dలో ఏమున్నాయి DCAB. ఓకే, సో ఈలో ఏంటి AEIOU. దీంట్లో కామన్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి కానీ సెట్ మొత్తం కూడా ఈక్వల్ అవుతుందా, అవ్వదు. ఓకే, సో ఇక్కడ D ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ సేమ్ ఎలిమెంట్ ఏముంది, A ఒక్కటే ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ F అండ్ A. A is the set of 1 2 3 and F is the set of vowels in English alphabet. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో వోవెల్స్ ఏంటి AEIOU. ఓకే, సో ఇవేమో ఆల్ఫాబెట్స్, ఇవేమో నెంబర్స్. సో దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్. నెక్స్ట్ D అండ్ E. సో Dలో వచ్చేసి DCAB అండ్ ఈలో AEIOU. ఓకేనా, సో ఇందా చెప్పుకున్నాం కదా, D అండ్ ఈలో వచ్చేసి ఏవి కూడా ఈక్వల్గా లేవు కాబట్టి ఏమవుతుంది, అది నాట్ ఈక్వల్ టు. సో D అండ్ Fలో చూడండి, D అంటే DCAB, సెట్ ఆఫ్ ఆల్ వోవెల్స్ అన్నా కూడా AEIOUనే కదా. సో AEIOU, ఏ అనేది ఒక్కటే సేమ్ ఉంటుంది, మిగిలినవన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి నాట్ ఈక్వల్ టు. లాస్ట్ వన్ F అండ్ B. సో F అంటే ఏమో సెట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అండ్ B ఈజ్ నథింగ్ బట్ 1 2 3. సో దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్ టు. ఓకే, సో దిస్ ఈజ్ ద సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ సమ్ చూడండి, ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ వెదర్ A ఈజ్ ఈక్వల్ టు B ఆర్ నాట్. ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఓకేనా, దీంట్లో A ఈజ్ ఈక్వల్ టు B అవుతుందా కావట్లేదా అనేది చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, సెట్ ABCD అండ్ సెట్ Bలో DCAB. అంటే ఆర్డర్ చేంజ్ అయింది, ఎలిమెంట్స్ చూడండి A ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, BB CCDD. సో 2 సెట్స్లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ ఎలిమెంట్ కూడా ఎక్స్ట్రా లేదు కాబట్టి 2 సెట్స్ ఏమవుతాయి, ఈక్వల్. సో ఫస్ట్ వన్ ఈజ్ A ఈక్వల్ టు B. సెకండ్ వన్ A ఈజ్ ఈక్వల్ టు 4 8 12 అండ్ 16. B ఈజ్ ఈక్వల్ టు 8 4 16 అండ్ 18. చూడండి 8 అనేది బోత్ సేమ్గా ఉంది, 4 సేమ్గా ఉంది, 16 సేమ్ ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 18 ఉంది. సో A అనేది నాట్ ఈక్వల్ టు B. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా రెండు సెట్స్లో ఉండాలి, అప్పుడే అది ఈక్వాలిటీ అవుతుంది. ఓకే, సో A ఈజ్ నాట్ ఈక్వల్ టు B, సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ కండిషన్. సో థర్డ్ వన్ చూడండి, A ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 అండ్ 10. ఓకే, సో B ఈజ్ ఈక్వల్ టు X such that X ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అండ్ X లెస్ దాన్ 10. ఓకే, సో ఏలో ఏమున్నాయి 2 4 6 8 అండ్ 10. ఓకేనా, ఇది రోస్టర్ ఫామ్లో మనకి డైరెక్ట్గా ఉంది. ఇదేంటి సెట్ బిల్డర్ ఫామ్ కదా. ఫస్ట్ ఈ సెట్ బిల్డర్ ఫామ్ని మనం రోస్టర్ ఫామ్లోకి రాసుకుందాం. ఓకే, సో మనకి B అంటే ఏమి ఇచ్చారు, X says that X is a positive even integer and X less than 10. ఓకే, సో పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అవ్వాలి అండ్ ఆ వాల్యూస్ ఎక్కడి వరకు ఉండాలి, లెస్ దాన్ 10. అంటే 10 కన్నా కూడా X వాల్యూ అనేది తక్కువగా ఉన్న ఈవెన్ ఇంటీజర్ వరకు రాసుకోవాలి. సో వాట్ ఈస్ ద 2 4 6 8. 10 కంటే తక్కువ అన్నప్పుడు 10 రాదు కదా. సో సెట్ అనేది ఏమొస్తుంది అంటే 2 4 6 అండ్ 8 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏ అనే సెట్లో ఏమున్నాయి 2 4 6 8 అండ్ 10 కూడా ఉంది. ఓకేనా, సో ఇక్కడ A అండ్ B అనేవి ఏమవుతాయి అంటే నాట్ ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, A ఈజ్ ఈక్వల్ టు X says that X ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10.
ఓకే. సో బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 10, 15, 20, 25 అండ్ 30 అండ్ సో ఆన్ ఉంది. సో మల్టిపుల్ ఆఫ్ 10 అంటే ఏమేమి వస్తుందన్నా 10, 10 2s are 20, 30, 40 ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి 15, 25 ఈ 10 టేబుల్స్లో రావు కదా. సో ఏ అండ్ బి అనేవి ఇక్కడ ఏమవుతాయి నాట్ ఈక్వల్ టు అవుతాయి. ఓకే. సో ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ చూడండి స్టేట్ ద రీజన్ ఫర్ ద ఫాలోయింగ్. ఈ కింద వాటికి రీజన్స్ చెప్పాలి. ఇక్కడ అన్నీ నాట్ ఈక్వల్ టు అని ఇచ్చారు. ఇది నాట్ ఈక్వల్ టు ఎందుకు అవుతుంది అనే దానికి రీజన్ చెప్పాలి. ఓకే. సో ఇక్కడ చూడండి సెట్ ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్ 10 నాట్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎన్ మీన్స్ న్యాచురల్ నెంబర్స్ అండ్ 1 less than x less than 10. ఓకే. సో ఈ రెండు ఎందుకు నాట్ ఈక్వల్ టు అవుతుంది? ఇది మనకి రోస్టర్ ఫామ్స్, ఇవన్నీ కూడా సెట్ బిల్డర్ ఫామ్స్. ఓకేనా. ఫస్ట్ ఏంటి సెట్ బిల్డర్ని మన రోస్టర్ ఫామ్లో కనుక కన్వర్ట్ చేస్తే ఇక్కడ సెట్ ఏంటి ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ 1 less than x less than 10. ఓకే. సో ఈ సెట్ మీనింగ్ ఏంటి ఎక్స్ వాల్యూ అనేది 1 కంటే బిగ్గర్గా ఉండాలి అండ్ 10 కంటే స్మాలర్గా ఉండాలి. ఓకే. సో చూడండి ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ 1 less than 10 ఎక్స్ లెస్ దాన్ 10 అంటే దీంట్లో ఉండే ఎలిమెంట్స్ 1 కంటే బిగ్గర్ అంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 10 కంటే స్మాలర్ అంటే 9తో ఎండ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి సెట్లో ఏమున్నాయి 1 to 10 కూడా ఉంది కదా. సో అందుకని ఇది నాట్ ఈక్వల్ టు అవుతుంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ ఇక్కడ చూడండి 2, 4, 6, 8 అండ్ 10 ఉంది. ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ అస్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n + 1 అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అన్నారు. ఓకే. ఇది సెట్ బిల్డర్ ఫామ్ని మనం రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసామనుకోండి ఏమిచ్చారు ఇక్కడ చూడండి ఎక్స్ అస్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n + 1 అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ కదా. సో ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఎన్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 2 × 1 + 1, 2 1s are ఎంత 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 3. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 3 వచ్చింది. ఈసారి ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 వేయండి, అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 2 × n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 1. ఓకే. సో 2 2s are 4 + 1 అంటే ఎంత 5. అంటే సెట్లో ఎలిమెంట్స్ ఎలా వస్తున్నాయి 3, 5 నెక్స్ట్ చేసినప్పుడు మీరు 7 అండ్ సో ఆన్ ఇలా వస్తాయి. ఓకే. సో ఇక్కడ అన్నీ ఏమొచ్చినాయి సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు కండిషన్లో సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ కాబట్టి రెండు కూడా నాట్ ఈక్వల్ అవుతుంది. సో రీజన్ ఏమని రాస్తారు అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n + 1 ఈజ్ ఆడ్ నెంబర్ సెట్ ఇది. ఓకే. సో థర్డ్ వన్ చూడండి సెట్ ఆఫ్ 5, 15, 30, 45 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 15. సో ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 15 అన్నారు కాబట్టి మల్టిపుల్ ఆఫ్ 15s అంటే ఏంటి 15 మల్టిపుల్స్ 15 1s are 15, 15 2s are 30, 15 3s are 45. ఓకే. అండ్ సో ఆన్ ఇలా వస్తాయి. అవునా. సో ఇక్కడ మనకి సెట్లు ఏమున్నాయి 5, 15, 30 అండ్ 45. సో 15, 30, 45 అనేది మల్టిపుల్ ఆఫ్ 15లో కూడా ఉంది. కానీ 5 ఉందా సో లేదు కదా. కండిషన్ అనేది నాట్ ఈక్వల్ టు అవుతుంది. ఎందుకు అంటే 5 ఈజ్ నాట్ ఇన్ దిస్ సెట్, 5 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 15 కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇక్కడ చూడండి 2, 3, 5, 7, 9 నాట్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి నాన్న 1, 2 ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7, 11 ఉంటుంది. సో 9 ఉంది ఇక్కడ. 9 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా కాదు కదా. సో అందుకని నాట్ ఈక్వల్ టు రాశారు. ఎందుకంటే బికాజ్ 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు అయింది. ఓకే. సో నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్. ఈ సెట్స్ అన్నిటికీ కూడా మనం సబ్సెట్స్ రాయాలి. ఓకేనా. సో ఫస్ట్ వన్ చూడండి సో బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ పీ కామా క్యూ. పీ కామా క్యూకి సబ్సెట్స్ రాయాలి. ఓకే. సో మనం ఆల్రెడీ స్టార్టింగ్లో నేర్చుకున్నాం కండిషన్ ఎవ్రీ నల్ సెట్ ఎవ్రీ ఎంటీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఓకేనా. నల్ సెట్ అనేది ఎవ్రీ సెట్కి కూడా ఏమవుతుంది సబ్సెట్ అవుతుంది. నల్ సెట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం 5తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో దిస్ ఈజ్ ఏ సబ్సెట్. నెక్స్ట్ సబ్సెట్ అంటే అసలు డెఫినేషన్ ఏంటి ఈ సెట్లో అది ఒక పార్ట్ అయి ఉండాలి. ఓకే. సో చూడండి ఇక 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సెట్ పి తీసుకున్నాను అనుకోండి
ఓకే, పి అనేది దీంట్లో ఒక పార్టే కదా, సో పి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ పి కామా క్యూ. సో అలాగే నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్ క్యూని తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకొక కండిషన్ ఏం తెలుసు, ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఓకే, ప్రతి ఒక్క సెట్ కూడా దానికి అదే సబ్సెట్ అవుతుంది, కాబట్టి ఇక్కడ ఇచ్చిన సెట్ ఏంటి, పి కామా క్యూ. ఓకే, సో ఈ సెట్కి సబ్సెట్స్ అంటే ఇవి వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ సెట్ C is equal to x, y and z. ఓకే, సో సొల్యూషన్ సబ్సెట్స్, దీనికి వచ్చే సబ్సెట్స్ ఏంటి అంటే ఆఫ్ సి. సేమ్ ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, కాబట్టి 5 అనేది సెట్. ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, కాబట్టి XYZ అనేది ఒక సబ్సెట్. నెక్స్ట్ దీంట్లో ఉండేటువంటి ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ కూడా ఆ సెట్కి సబ్సెట్ అవుతుంది కదా, సో సెట్ ఆఫ్ ఎక్స్, సెట్ ఆఫ్ వై అండ్ సెట్ ఆఫ్ జెడ్. ఓకే, సో ఇవి సింగిల్ ఎలిమెంట్స్. అలాగే ఇక్కడ 3 ఉంది, సెట్ 3 ఉంది కాబట్టి డబుల్ ఎలిమెంట్స్ కూడా వస్తాయి. సో చూడండి, సెట్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఈ రెండు. ఓకే, అలాగే సెట్ ఆఫ్ y కామా జెడ్. ఓకే, నెక్స్ట్ జెడ్ కామా ఎక్స్. ఓకేనా, సో మళ్ళీ ఎక్స్ కామా జెడ్ రాదు, ఎందుకంటే జెడ్ కామా ఎక్స్ అన్నా ఎక్స్ కామా జెడ్ అన్నా ఈక్వల్, కాబట్టి రిపీట్ అనేవి రావన్నమాట. సో దీస్ ఆర్ ద సబ్సెట్స్ ఆఫ్ సి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, D is equal to set of A, B, C and D. Solution subsets of D. సో 5 అనేది కామన్గా సబ్సెట్ అవుతుంది, అండ్ ఏ సెట్కి ఆ సెట్ సబ్సెట్ అవుతుంది, కాబట్టి ఈ 4 ఎలిమెంట్స్, ఈ సెట్ కూడా దానికి అదే సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏం రాస్తాం, సింగిల్ ఎలిమెంట్ సెట్స్ రాస్తాం. ఓకే, సో ఏ, బి, సి అండ్ డి. ఓకే, నెక్స్ట్ 2 ఎలిమెంట్ సెట్స్ రాయండి. రాస్తే ఏ కామా బి, ఓకే, ఏ కామా సి, ఏ కామా డి. నెక్స్ట్ బితో రాస్తే బి కామా సి, బి కామా డి. సితో రాస్తే సి కామా డి. ఇవి 2 ఎలిమెంట్ సెట్స్. ఓకే, సో ఇక్కడ 4 ఎలిమెంట్స్ కాబట్టి మళ్ళీ 3 ఎలిమెంట్ సెట్స్ అనేవి వస్తాయి. 3 ఎలిమెంట్స్ రాస్తే ఏ, బి, సి కామా BCD, ABD, ACD, సో ఇవి దీనికి వచ్చేటువంటి సెట్స్. ఓకే, ఫస్ట్ నల్ సెట్ని రాసుకుంటాము, తర్వాత ఏ సెట్కి ఆ సెట్టే సబ్సెట్ కాబట్టి అది రాసుకుంటాం. నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్స్తో వచ్చే సెట్స్ రాస్తాం. నెక్స్ట్ డబల్ ఎలిమెంట్స్తో వచ్చే సెట్స్ రాస్తాం. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి త్రిబుల్ ఎలిమెంట్స్తో వచ్చే సెట్స్ కూడా రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 4, 9 and 16. సొల్యూషన్ సబ్సెట్స్ ఆఫ్ ఈకి వచ్చే సబ్సెట్స్. ఫస్ట్ ఏమొస్తుంది, 5 అండ్ సేమ్ సెట్ వస్తుంది కాబట్టి అది. నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్ సెట్స్ ఏమేమి వస్తాయి, 1, 4, 9, 16. ఇవి సింగిల్ ఎలిమెంట్స్. అలాగే డబుల్ ఎలిమెంట్ సెట్స్ చూడండి, 1, 4, 1, 9, 1, 16. ఓకే, 4, 9, 4, 16. నెక్స్ట్ 9, 16. ఇవి 2 ఎలిమెంట్ సెట్స్. ఓకే, అలాగే 3 ఎలిమెంట్ సెట్స్ చూడండి, 1, 4, 9, ఓకే, 1, 9, 16, ఓకే, 4, 9, 16, ఓకే, 4, 16 and 1. సో ఇవి 3 ఎలిమెంట్స్ సెట్స్. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ చూడండి,
F is equal to 10, 100 and 1000, 3 element sets. Okay, so solution, subsets of F ఏమేమి వస్తే 5, 10, set of 10, 100 and 1000. నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్ సెట్స్ రాసుకోవాలి కదా, సెట్ 10, సెట్ ఆఫ్ 100 అండ్ సెట్ ఆఫ్ 1000. ఓకే, నెక్స్ట్ 2 ఎలిమెంట్ సెట్స్ 10, 100, 10, 1000, 100, 1000. ఓకేనా? సో ఇవి 2 ఎలిమెంట్ సెట్స్. ఓకే, సో ఇంతటితో ఎక్సర్సైజ్ 2.2 అనేది కంప్లీట్ అయిపోయింది. సారీ, ఎక్సర్సైజ్ 2.3 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ సమ్స్ అనేవి చెప్పుకుందాం. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.